ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. నాటో శిఖరాగ్ర సమావేశం టర్కీలోని అంకారా నగరం వేదికగా ఈ నెల 7-8 తేదీలలో జరిగింది. ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాల నాయకులు, ప్రభుత్వాధినేతలు, అలాగే భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూరో అట్లాంటిక్ భద్రత, యుక్రెయిన్కు కొనసాగుతున్న మద్దతు, నాటో రక్షణ పరిశ్రమ బలోపేతం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. 2035 నాటికి సభ్య దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి జీడీపీలో 5% వరకు రక్షణ వ్యయం పెంచే లక్ష్యాన్ని మరోసారి సభ్య దేశాలన్నీ పునరుద్ఘాటించాయి. అదేవిధంగా యుక్రెయిన్కు సైనిక పరికరాలు, శిక్షణ, భద్రతా సహాయం కోసం 70 బిలియన్ యూరోల మద్దతు అందిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో సహాయం కొనసాగిస్తామని సుముఖత వ్యక్తం చేశాయి. నాటో దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల తయారీ, సాంకేతిక సహకారం, రక్షణ పరిశ్రమల విస్తరణకు సైతం ప్రాధాన్యమిస్తూ ఈ సదస్సులో చర్చలు సాగాయి. అలాగే ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. ఇరువురు నాయకుల మధ్య జరిగిన ఈ ద్వైపాక్షిక సమావేశంలో యుక్రెయిన్కు పేట్రియాట్ వైమానిక రక్షణ క్షిపణి ఇంటర్సెప్టర్లను దేశీయంగా తయారు చేసుకునే లైసెన్స్ను అమెరికా మంజూరు చేసింది. దీంతో రష్యా క్షిపణి, డ్రోన్ దాడులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుక్రెయిన్కు దీర్ఘకాలిక రక్షణ సామర్థ్యం లభించనుంది. అదేవిధంగా రష్యాతో యుద్ధానికి ముగింపు పలికే అవకాశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా వొలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ technological steps further than Russia, maybe quicker, because they produce a lot of different things which are tough, strong against us, but we are quicker, and that's why I think that now initiative moved to our hands, not totally, but moved. We are trying to move this war to the sky from the battlefield. That's why we now begin to control the battlefield. This is very important. It's difficult when you have less people to move them back, but we found another way how to do it, to cut their logistic for their army. It's about weapon, petrol, diesel, without massive human losses. That is the difference between us, by the way. ఇదిలా ఉండగా రష్యా చమురు క్షేత్రాలపై యుక్రెయిన్ గురువారం తీవ్ర దాడులు చేసింది. రష్యాలోని స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాలలోని ఇంధన నిల్వ కేంద్రాలు, చమురు పంపింగ్ స్టేషన్లను తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్ధం ముగించడానికి రష్యా నిరాకరిస్తుండటంతోనే ఈ దాడులు తీవ్రతరం చేశామని చెప్పారు. యుద్ధాన్ని ముగించాలని తాము పదే ప్రతిపాదించినప్పటికీ ఆ దేశం నుండి ఎలాంటి స్పందన రావట్లేదన్నారు. క్రిమియా సహా ఆ దేశంలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే సదుపాయాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ దాడులు శుక్రవారం తెల్లవారుజామున వరకు కొనసాగినట్లు పేర్కొన్నారు. తమ దేశ రక్షణ దళాలు 73 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, అయితే చర్చలు కొనసాగించడానికి మాత్రం తాము అనుమతినిస్తున్నామని చెప్పారు. తమ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా చివరి క్షణంలో ఇరాన్ మాట మారుస్తోందని, ఒప్పందాల విషయంలో ఆ దేశానికి విశ్వసనీయత లేదని విమర్శించారు. To me, I think it's over. I don't want to deal with them anymore. They're scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. As far as I'm concerned, it's over. అంతకంటే ముందు పశ్చిమాసియాలోని హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ఇరాన్ సాయుధ దళాలే బాధ్యులని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ లక్ష్యాలపై విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడటం, వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అమెరికా సైన్యం వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలను అనేకసార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు. పశ్చిమాసియా శాంతి స్థాపన కోసం కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అమెరికా తీవ్రమైన సైనిక ఆర్థిక ఒత్తిళ్లు తెచ్చినా ఇరాన్ లొంగబోదని ఆయన స్పష్టం చేశారు.
హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణలు అమెరికా ప్రతిదాడులతో మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్స్తో దాడులు జరుపుతోంది. ఇక మరోవైపు భవిష్యత్తులో తమ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు జరిపితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కూడా అవసరమైతే సైనిక చర్యలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇక గాజాలో తమ ఆధీనంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో పాలక మండలిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా పరిపాలనా బాధ్యతలను ఐక్యరాజ్యసమితి మద్దతున్న టెక్నోక్రాటిక్ కమిటీకి బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కమిటీ అధిపతి మహ్మద్ అల్ ఫరాద్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నూతన కమిటీకి పరిపాలనను సాఫీగా అప్పగించేందుకు ఈ ఎమర్జెన్సీ కమిటీని రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఇకపై గాజాలో పౌర పరిపాలన, పునర్నిర్మాణ కార్యక్రమాలను పూర్తిగా నిపుణులతో కూడిన నూతన కమిటీ పర్యవేక్షించనుందని ఆయన చెప్పారు. ఎలాంటి పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా సాంకేతిక సిబ్బంది మాత్రం తమ విధుల్లో కొనసాగుతారని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు చూపకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హమాస్ ప్రతినిధి హాజిమ్ కాసిం పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అమెరికా సైనిక ప్రతినిధి బృందం లెబనాన్ రాజధాని బీరూట్లో పర్యటిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దశలవారీగా తన బలగాలను ఉపసంహరించుకోవాలి. ఆ ప్రాంతంలో లెబనాన్ సైన్యం బాధ్యతలు చేపట్టనుంది. ఇలా గత వారం రోజులుగా పశ్చిమాసియాలో ఓవైపు సైనిక ఘర్షణలు కొనసాగుతుండగా మరోవైపు శాంతి చర్చలు కూడా సాగుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ముందుగా 3 రోజుల పాటు ఇండోనేషియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో ఆహ్వానం మేరకు జూలై 6 నుంచి 8 వరకు జరిగిన ఈ పర్యటనలో ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, కీలక ఖనిజాలు, సముద్ర భద్రత మొదలగు రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్, ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు ఈ సందర్భంగా నిర్ణయించాయి. బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు భారత్ విక్రయించేందుకు కుదిరిన ఒప్పందం ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా నిలిచింది. అలాగే గగనతల క్షిపణుల అభివృద్ధి, కీలక ఖనిజాల సరఫరా గొలుసు బలోపేతం, వ్యవసాయ సహకారం, ఉక్కు ఉత్పత్తి రంగాల్లోనూ పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్, ఇండోనేషియా కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటోలు పునరుద్ఘాటించారు. అలాగే గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణలో కూడా ఇరు దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇండోనేషియాలో 3 రోజుల పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాకు బయలుదేరారు. ఆస్ట్రేలియా చేరుకున్న భారత ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో కలిసి ఆస్ట్రేలియా భారత్ 3వ వార్షిక నాయకుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, కీలక ఖనిజాల సరఫరా, స్వచ్ఛ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు పలు ఒప్పందాలు కుదిరాయి. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాంటోనీ అల్బనీస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్స్ ను నిర్వహించడానికి క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్లో పర్యటిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, రక్షణ, ఆర్థిక సహకారం సహా పలు కీలక రంగాల్లో భారత్, న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరువురు నాయకులు ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ I think we've made tremendous progress in a very short period of time on the trade agenda. But today's focus is about more than just the FTA. It's about where we go to next in this relationship and how we broaden that out. And I know we have very proud to announce that we will be forming a strategic partnership which will give the relationship more framework and breadth for us to continue to expand as we go forward from here. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు.
స్వల్పకాలంలోనే FTA చర్చలను విజయవంతంగా పూర్తి చేసినందుకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సహకారానికి మరింత దోహదపడనుంది. భారత్ పొరుగుదేశమైన చైనాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫుజియాన్ ప్రావిన్స్ జిన్జియాంగ్లోని ఓ షూ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్న సామగ్రికి మండే స్వభావం ఎక్కువగా ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటం, వరదలు వంటి వివిధ ఘటనల కారణంగా పదుల సంఖ్యలో మరణించారని, అలాగే అనేక మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గాన్స్ ప్రావిన్స్ లో కొండచర్యలు విరిగిపడటంతో సుమారు 33 మంది మట్టి దెబ్బల కింద చిక్కుకుపోగా కుబే గ్యాంగ్జీ ప్రాంతాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు భారతదేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మౌల్వీ అతౌలా ఒమారి కోరారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్కు శతాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధనలు, రైతులకు శిక్షణ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అనే కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశమంతా శాంతియుతంగా ఉందని, అభివృద్ధి దిశగా తమ నాయకత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తోందని ఒమారి స్పష్టం చేశారు. గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, ప్రస్తుతం దేశ పునర్నిర్మాణంపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలన్నీ సాధించేందుకు భారత్ సహా ఇతర పొరుగు దేశాల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తమ దేశానికి వెళ్లి కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని హసీనా స్పష్టం చేశారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత తనను అరెస్ట్ చేయవచ్చని లేదా చంపేసే అవకాశం కూడా ఉందన్నారు. ఏదేమైనా ఈ డిసెంబర్లో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ నేతలందరూ తమ దేశం వెళ్లి బంగ్లాదేశ్ కోర్టుల్లో లొంగిపోవాలని అనుకుంటున్నామని చెప్పారు. తన అప్పగింతపై భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధికారులు అనేక లేఖలు రాస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.